1750లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోని కలకత్తాకు చెందిన మహారాజైన సిరాజుదౌలాతో యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిరాజుదౌలాని ఓడించింది. అలా అప్పటి నుండి మొదలైంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని పాలించడం. దాదాపుగా 1757 నుంచి 1857 వరకు 100 సంవత్సరాలు పరిపాలించింది ఒక ప్రైవేట్ కంపెనీ. అంటే ఇలా చెప్పుకోవడం చాలా దురదృష్టకరం. ఒక రాజ్యం కాదు, ఒక దేశం కాదు, ఒక నాయకుడు కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ కింద పరిపాలించబడింది మన భారతదేశం. 1757 వార్ స్టోరీల భాగంగా ఓవైపు సిరాజుదౌలా, అతని జనరల్ మీర్ జాఫర్ ఉంటే, మరోవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ కంపెనీకి చెందిన జనరల్ రాబర్ట్ క్లైవ్ ఉన్నారు. అయితే రాబర్ట్ క్లైవ్ ఏం చేశారంటే, సిరాజుదౌలా యొక్క జనరల్ ఎవరైతే ఉన్నారో మీర్ జాఫర్ని కొనేశాడు రాబర్ట్ క్లైవ్. అతను అలా కొనేయడం వల్ల మీర్ జాఫర్ ఏం చేశారంటే, సిరాజుదౌలా పక్కన యుద్ధ టైంలో కాన్స్టెంట్ గా నిలబడ్డాడే కానీ ఎలాంటి యుద్ధం చేయలేదు. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర 3000 మంది సైన్యం మాత్రమే, కానీ సిరాజుదౌలా దగ్గర ఆ టైంలో 50,000 మంది సైన్యం ఉన్నారు. అలా మీర్ జాఫర్ అలా కాన్స్టెంట్ గా నిలబడడం వల్ల, ఎలాంటి యుద్ధం చేయకపోవడం వల్ల ఈ 3000 మంది సైనికులు ఏం చేశారంటే 50,000 మంది సైనికుల్ని చంపేశారు. కావలసిన రీజన్ ఇదే. అసలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద భారతదేశం 100 సంవత్సరాలు ఎందుకు నలిగిపోవాల్సి వచ్చింది అనడానికి రీజన్, ముఖ్య కారణం ఇదే. దానికి ముఖ్య కారణం ఎవరంటే మీర్ జాఫర్ మాత్రమే. మీర్ జాఫర్ రాబర్ట్ క్లైవ్ కి అమ్ముడు పోవడం వల్ల, ఆయన యుద్ధం చేయకుండా సిరాజుదౌలా పక్కన నేనున్నానని చెప్పి కాన్స్టెంట్ గా నిలబడ్డాడే కానీ ఎలాంటి యుద్ధం చేయకపోవడం వల్ల ఇదంతా జరిగింది. అలా 100 సంవత్సరాల వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద భారతదేశం నలిగిపోయింది. అందుకే హిస్టరీలో మీర్ జాఫర్ ని బిగ్గెస్ట్ ట్రేటర్ గా పిలుస్తారు. ఆ రోజు మీర్ జాఫర్ ఆ విధవ పని చేయకపోయి ఉంటే ఈ రోజు మన హిస్టరీ ఇంకోలా ఉండేది.